కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోందని రుద్రంగి మండలం మానాల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి 15 రోజులు గడుస్తున్నా కూడా పంపిణీ చేయటం లేదన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు మానాల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చామని, ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్కులు పంపిణీ చేయకుండా కాలక్షేపం చేసిన అనంతరం అధికారులు చెక్కులు పంచడం లేదని చెప్పడంతో లబ్ధిదారులు గొడవకు దిగారు. చెక్కులు పంపిణీ ఎందుకు చేయడం లేదని తహసీల్దార్ను కోరగా సమాధానం చెప్పకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంపై తహసీల్దార్ మాట్లాడుతూ చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తప్పుడు సమాచారం లబ్ధిదారులకు వెళ్లిందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. అయితే ఎవరో మరి మాకు చెప్పులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మాకు ఎందుకు మాకు పరిశ్రమ చెప్తుంది. మరి మీకు తెలిసి అడిగే ఇస్తాను. మాకు గంతే, నాకు ఇలా కంపల్సరీగా మాకు చెప్పు కావాలా. మేము వచ్చిన మనుషులకు కోరుకొని వచ్చినాం. మేము వద్దు, మీకు తెలిసి అడిగే ఇస్తాను. మాకు గంతే, నాకు ఇలా కంపల్సరీగా మాకు చెప్పు కావాలా. మేము వచ్చిన మనుషులకు కోరుకొని వచ్చినాం. మేము వద్దు దాకా నా ఏమైనా పడి ఉండేది. వాళ్ళకు దూపకు చాయ్కి తాకిలేదు. మాకు చెప్పులు కావాలా. ఏ మస్తు పడినా కానీ చెప్పుల దండ వేసి బొట్టు పెట్టి మాకు చెప్పులు నాకు ఒక 10 మంది నాకు మంచిది, లేకపోతే 5 నన్ను మంచిది. మాకు ఇది ఉంటుంది. కానీ ఇలా కాలిపోం మేము. ఇక లేకుంటే ఇక్కడ కూర్చుంటామంటే ఇక్కడ ఉద్యోగంలో కూర్చుంటాం అంతే. ఇక మరి లేకుంటే చెప్పు ఏమని చెప్పని మేము ఇచ్చి వదిలేసిపోతాం. మీకు ఏం లేదు, చెప్పు లేదు, ఏం లేదు అని అనని మేము వెళ్ళిపోతాం అంతే. ఆ డేట్ నాడు అనౌన్స్ చేస్తాం. మీకు అక్కడ మీ లోకల్ పోలీసుల వాళ్ళకి ఆ రోజు నాడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎప్పుడు మేడం దాని డేట్ లేదు, డేట్ కన్ఫర్మ్ అయినాకనే.